మొత్తం సభ్య సమాజం మేల్కొల్పింది. తెలంగాణ న్యాయమైన డిమాండ్, తెలంగాణ పోరాటం ధర్మమైందని చెప్పేసి ఒప్పించినటువంటి ఘనత శ్రీకాంత్ చారి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలు ఈ భారత రాజకీయ ప్రతి పార్టీ మీద ఒత్తిడి నుంచి ప్రతి పార్టీ తన పద్ధతిని తన విధానాన్ని మార్చుకుని తెలంగాణకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితిని సృష్టించినటువంటి సంఘటన ప్రేరణ వాళ్ళ శ్రీకాంతాచార్య. మరి అంత గొప్ప త్యాగం చేసినటువంటి యువకుడు శ్రీకాంతాచారి త్యాగాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి అంటే మన పాఠ్య పుస్తకాలు, మన చరిత్రలో అక్షర రూపంలో, చిత్ర రూపంలో కనిపించాలి. ఇది ప్రభుత్వ కార్యక్రమం కావాలి. కానీ దురదృష్టవశాత్తు అనేక కారణాలు ఏమైనా కావచ్చు, ఇవాళ 8 ఏళ్ల తర్వాత కూడా మనం శ్రీకాంతాచారి వర్ధంతిని, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి రావడమే బాధాకరం. కొంత నిర్మోహమాటంగా, ఎందుకంటే అందరికీ ఆ బాధ ఉన్నది. శ్రీకాంతాచారి లాంటి జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే ఇక మనం తెలంగాణ చరిత్రని, తెలంగాణ త్యాగాలని, ఏ త్యాగాల పునాదుల మీద అయితే తెలంగాణ ఆవిర్భవించిందో, తెలంగాణ ప్రజల కళ సాకారమైందని చెప్తున్నాము, ఆ త్యాగాల పునాది అయినటువంటి, త్యాగాలకు ప్రేరణైనటువంటి సోదరుడు యువ కెరటం శ్రీకాంతాచారి ఆ గౌరవం దక్కకపోవటం అనేది ఒకంత ఉద్యమకారుడిగా, ఉద్యమంలో ఉన్నటువంటి అందరికీ కొందరు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడలేకపోవచ్చు. కానీ అందరి మనసులో ఉన్నది మాత్రం నిజం. ఇప్పటికైనా పెద్దన్న ఇవాళ మరొకసారి తెలంగాణ చట్టసభల్లోకి ఇటీవల అడుగుపెడుతున్నారు కాబట్టి అన్నని అందరి తరఫున, సమస్త తెలంగాణ ఉద్యమకారుల తరఫున, తెలంగాణ సమాజం తరఫున అన్నని మధుసూదనాచారి గారిని వేడుకుంటున్నా. ఆ బాధ్యత తీసుకొని వచ్చే సంవత్సరంలో అయినా ఖచ్చితంగా శ్రీకాంతాచారి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేటట్లుగా చొరవ తీసుకోవాలని, ఆ బాధ్యత తీసుకోవాలని. దానికి అందరూ మనసులో ఉన్నది మాత్రం మాట్లాడతలేరు. ఒక ఇద్దరు మనుషులు మాట్లాడినప్పుడు, ఉద్యమం ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు మాత్రము మనసు విప్పి మాట్లాడుతున్నారు. అదే 10 మంది అనుగులోకి వచ్చేసరికి మనసు చంపుకుంటున్నారు. దయచేసి అది తెలంగాణ సమాజం, భవిష్యత్తు సమాజానికి మంచిది కాదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఉద్యమ నాయకుడితో ఉండి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇది ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ సమాజంలో ఎందుకు ప్రశ్నలు వస్తున్నాయి, ఎందుకు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని వాటిని సమీక్షించుకునేటటువంటి, వాటిని సరిదిద్దుకున్నటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఇవాళ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయాలి. ఇక రెండవది, ఇవాళ ఉద్యమకారులు అనేటువంటి వాళ్ళు చాలా చిన్న చూపులో ఉన్నారు. ఇందాక మిత్రుడు తమ్ముడు గాయకుడు పాట పాడిన తర్వాత రంగారెడ్డి మాట్లాడిన తర్వాత రంగన్న నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అందరి మనసుల్లో కూడా అదే ఉంది. ఉద్యమకారులకి వాళ్ళ గౌరవమైన పరిస్థితుల్లో లేరు, ఆత్మన్యూన్యతలో ఉన్నారు. ఏ విధంగా బతుకుతున్నారో కనీసం ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళకి చాలా బాధతో, ఆత్మఘోషతో ఉన్నారు. తెలంగాణ కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసి నిలబడి కొట్లాడి తెలంగాణ వస్తే మా జీవితం బాగుంటుంది, ఇంతకంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఉద్యోగాన్ని, చిన్న ఉద్యోగాల్ని, చిన్న వ్యాపారాన్ని, బతుకు తెరువుని వదిలి కూడా తెలంగాణ కోసం సర్వస్వం నిలబడి పెద్ద శత్రువులని, ఆంధ్ర తెలంగాణ వ్యతిరేకులని, ఆంధ్ర పెత్తందారులని ఎదుర్కొనేటువంటి మట్టి మనుషులకి వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఆ ఉద్యమకారుల జీవితం ఇవాళ చాలా దయనీయంగా ఉన్నది. ఎవరు మాట్లాడే స్థితిలో ఉన్నది లేరు. కానీ ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి ఈ ప్రభుత్వం దళితుల సంక్షేమం, బహుజనుల సంక్షేమం, ఆ సంక్షేమం, ఈ సంక్షేమం అని చెప్పినటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా వాటన్నిటిని చేపట్టాల్సిందే. చేపడుతూనే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమాన్ని, అభ్యున్నతిని మాత్రమే విస్మరించింది. కాబట్టి
దయచేసి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని ఉంది అని చెప్పేసి గుర్తు చేస్తూ ఆ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఉద్యమకారులు గర్వంగా బతికేటటువంటి ఒక పరిస్థితి, వైద్య ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకు ఒక భద్రత కల్పించేటటువంటి పరిస్థితి ఎందుకు అవసరం ఉంది. ఎందుకు అంటే అందరం తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి పనులలో వాళ్ళు పడిపోయినాం. ఇక మనం చేయాల్సిన పని మనం బతకడమే అన్నటువంటిది ఉంటుంది. కానీ దాన్ని ఒక స్మారక కమిటీగా ఉంది బాధ్యతల్ని వాళ్ళ భుజాల మీద తీసుకొని ఈ యువ కెరటం మొత్తం సమస్త తెలంగాణని జాగృతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన వైపు 3.5 కోట్ల మంది ప్రజల్ని మేల్కొల్పి నడిపించి భారత పార్లమెంటే కనువిప్పి కలిగేటట్టుగా చేసినటువంటి శ్రీకాంతాచారి జీవితం ఈ భవిష్యత్ తరాలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి ఘనత ఈ కమిటీని నిజంగా కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ నిజంగా శ్రీకాంతాచారి త్యాగం మామూలు త్యాగం కాదు. ఆ రోజు వరకు అందరికీ తెలుసు అన్న మధుసూదనాచారి గారు కానీ మన మిత్రుడు మన సత్యనారాయణ రవీంద్ర గారి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఇక అయిపోయింది, తెలంగాణను మీరు నలిపేస్తాం, అయిపోయింది, ఇంకెక్కడి తెలంగాణ తలక ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి ఒక అహంకారి సాక్షాత్తు నిండు అసెంబ్లీలో విర్రవీగిన టైంలో తెలంగాణ సమాజం ప్రకృతిగా ఉన్నటువంటి టైంలో శ్రీకాంతాచారి మరణం అన్నది ఇదే ఎల్బీ నగర్ సెంటర్ సాక్షిగా దహించుకున్నటువంటి ఆత్మార్పణ చేసినటువంటి జీవితం కొన్ని ప్రతి గడపని కట్టింది. అప్పటి వరకు తెలంగాణ వద్దు, తెలంగాణ వస్తే ఆగమైతామని చెప్పేసి మాట్లాడేటటువంటి వాళ్ళని కూడా మేల్కొల్పి అయ్యో తెలంగాణ కోసం నిజంగా ఇంత త్యాగం చేయడానికి కూడా ఇక్కడ యువకులు సిద్ధపడుతున్నారంటే దీంట్లో తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ లో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. ఈ న్యాయమైన ధర్మమైన పోరాటానికి మనం ప్రత్యక్షంగా పాల్గొకపోయినా పర్వాలేదు, మనం సానుభూతిగానైనా నిలబడాలి. మన వంతుగా అవకాశం వస్తే ఏదో ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని అప్పుడు కానీ రోడ్ల మీదకి రాలేదు తెలంగాణ సమాజం. అప్పటి వరకు తెలంగాణ కావాలనేటటువంటి బుద్ధిజీవులు తెలంగాణ కోసం పనిచేసేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ మాత్రమే కొట్లాడుతున్నటువంటి సందర్భం అప్పటి వరకు. కానీ మీరు ఏ పని అప్పచెప్పినప్పుడు మనస్ఫూర్తిగా ఏ పని చేయమన్నా కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఈయన కాళ్ళు మొక్కితే ఆ పని అవుతుందని చెప్పండి, నేను స్వయంగా వచ్చి కాళ్ళు మొక్కింది. ఎందుకంటే ఇవాళ మన వెనక అమరులైనటువంటి వాళ్ళని మనం గౌరవించుకోకపోతే, వాళ్ళ త్యాగాలని మనం భవిష్యత్ తరాలకు చెప్పకపోతే ఏదో ఒక రోజు మనం కూడా అమరులైన అయిపోయేటటువంటి వాళ్ళని చనిపోయేటటువంటి ఆ తరం మనం చనిపోయే రోజు వరకు ఉన్నటువంటి తరం మనల్ని కూడా అదే విధంగా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చేతులెత్తి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని భావి తరాలకి ఈ భావి సమయం ఇవాళ ఏ విధంగానైతే భారతదేశ స్వాతంత్రోద్యమంలో యువకుడు భగత్ సింగ్ త్యాగం చేసి నువ్వు ఒక ఉరికొయ్యను సైతం చిన్న ముద్దాడుతూ లెక్క లేకుండా ఉరికొయ్యనని ఆహ్వానించి ఆత్మార్పణ చేసిండు, త్యాగం చేసిండు. ఆ త్యాగమే భారతదేశాన్ని మేల్కొల్పిందో అంతటి గొప్ప త్యాగం శ్రీకాంతాచారి తెలంగాణలో. కాబట్టి ఆ త్యాగంతో సమాజం ఏ విధంగా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని నేను ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ విజ్ఞప్తిగా సమస్త తెలంగాణ ఉద్యమకారుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే అందరికీ ఒకంత బాధగా ఉన్నది. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ కోసం నిలబడి కొట్లాడినామో ఆ ఆకాంక్షలు కొంత పక్కదారి పట్టినాయని, ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఇదే తెలుసు ఇవాళ కళ్ళ ముందు చూస్తున్నాం. ఆ రోజు శ్రీకాంతాచారి త్యాగంతో పాటు 1200 మంది త్యాగాలని ఏలనగా మాట్లాడినటువంటి వాళ్ళు, తక్కువ చేసి మాట్లాడినటువంటి వాళ్ళు, ఇష్టు నోటికి వచ్చినట్టుగా వెటకారంగా వెకిలి మాటలు మాట్లాడినటువంటి వాటి వల్ల ప్రభుత్వంలో కీలకంగా ఉండడం, కీలక పదవుల్లో ఉండటం, తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి వాళ్ళేమో నది రోడ్డు మీద ఆత్మన్యూనతతోటి ఉండటము, మాకు ఏదో ఒక అవకాశం వస్తే చాలే
హాయిగా మేము ఉంటాము అనేటటువంటి ఒక సెకండ్ గ్రేడ్ సిచ్యువేషన్లో సిటిజన్స్ సిచ్యువేషన్లో ఉండడం చాలా బాధాకరమైన. ఇది మాట్లాడటానికి ఎవరికి కూడా మనసు లేదు. గొంతు వరకు వస్తుంది. ఈ మాట నేను మాట్లాడితే మళ్ళీ నాకేమి ఇబ్బంది వస్తుంది, ఎందుకులే ఉన్న కాలంతో ముందుకు తెలంగాణలో ఒక సామెత ఉందిగా, లోకంతో లొట్టలొట్ట అన్నట్టు అందరం ఏదో నేను కూడా సరిపోయాట 4 మంచి మాటలు మాట్లాడి మౌనం ఉంటే సరిపోతుందని ఏ పరిస్థితుల్లో చనిపోయింది కళ్ళం. నిన్న కాక మొన్న జంగు ప్రహ్లాద్ ఏ పరిస్థితుల్లో చనిపోయిందో చూసినాం. ఇవాళ ఇప్పటికీ ఆల్రెడీ వరంగల్లో విద్యార్థి నాయకుడు మహేష్ పేరేదో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు సావు బతుకుల్లో మధ్యన ఉన్నాడు. ఇప్పటికీ సావు బతుకుల్లో పెట్టి ఉన్నారు. కానీ ఎవరో ఆ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వేడుకోవాల్సినటువంటి పరిస్థితి, అది చాలా బాధ అనిపిస్తున్నది, దుఃఖం వస్తున్నది. కళ్ళకు కడుపుల నుంచి పేగులు తీసేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను పాజిటివ్ గాని వేరే నెగిటివ్ గానో వేరే ఉద్దేశంతో కాదు, మనస్ఫూర్తిగా దయార్థ హృదయంతో దీన్ని అర్థం చేసుకొని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ మండలిని కానీ సంక్షేమ బోర్డును కానీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం వైద్యం, వాళ్ళకి అవసరమైనటువంటి వైద్యం గౌరవంగా బతికేటటువంటి పరిస్థితిని కల్పించేందుకు ఆ ఉద్యమకారుల సంక్షేమ మండలి పనిచేసేటట్టుగా ఆ సంక్షేమ మండలి ఆధ్వర్యంలోనే ఇలాంటి ఉద్యమం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళ జయంతులు కానీ వర్ధంతులు కానీ చేసేటటువంటి విధంగా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఆ బాధ్యతను మొదటి నుంచి 2001 నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారికి అన్ని విధాలుగా తోడు నీడగా ఉండి ఆలోచనలు పంచుకొని ప్రతి అవసరమైనటువంటి దానికి అక్షర రూపం ఇచ్చినటువంటి అన్న మధుసూదనాచారి గారు మరొకసారి కీలక స్థానంలోకి వచ్చింది. కాబట్టి ఆ బాధ్యతని ఉద్యమకారుల సంక్షేమం బాధ్యతని దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తీసుకోవాలని మీ అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు కాసు శ్రీకాంతాచారి స్మారక కమిటీ మిత్రులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరినైనా ఇబ్బంది అనిపిస్తే మనస్ఫూర్తిగా క్షమించాలని వేడుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వనండా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ కాసు శ్రీకాంతాచారి. తన ప్రత్యక్ష పోరాటంతో పాటు తన ఆలోచనని సమాజానికి అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్, ఇటీవలనే శాసన మండలి సభ్యులుగా ఎన్నికైనటువంటి పెద్దన్న సిరికొండ మధుసూదనాచారి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రవీంద్రాచారి గారికి, సూర్యనారాయణ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, వేదిక ముందున్నటువంటి ఉద్యమకారులు జర్నలిస్టులకి అందరికీ పేరు నా తెలంగాణ ఉద్యమ వందనాలు. అందరికంటే ముందుగా నిజంగా ఇవాళ అందరం తెలంగాణ సమాజం మనస్ఫూర్తిగా ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి అంటే, ఈ వర్ధంతి సభని నిర్వహిస్తున్నటువంటి ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు ఇది మన పని కాదు, మనం చేయాల్సిన పని కాదు అని నిర్లక్ష్యంగా వదిలేసిన, దీన్ని భుజాల మీదకి ఎత్తుకొని ఈ సమాజానికి భవిష్యత్ తెలంగాణకు అందించాలని కొంతమంది కలిసి ఒక స్మారక కమిటీగా ఏర్పడి దానికి వెన్నుదన్నుగా నిలబడినటువంటి కాసం సత్యనారాయణ గారు, చైర్పర్సన్ గా ఉన్నటువంటి రాసోజు శంకరమ్మ గారు, తర్వాత వైస్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి రాయబండి పాండురంగాచారి గారు, ఆర్గనైజర్ రామోజు బాలనరసింహాచారి గారికి, కొత్తోజు వెంకటాచారి గారికి, శివ వాత్సల్య వెన్నుపూజ పరిసరాజు గారికి, రామోజు నరేష్ చారి గారికి, అనమోజు వీరాచార్య గారికి, కాసూజు శంకరాచారి గారికి, బైరోజు మల్లేశం పగడాల ఎల్లన్న, రఘురాం నేత, కొప్పు యాదయ్య, మొయినుద్దీన్, తొల్లేటి మహేష్ బాబు, నవీన్ కుమార్, అక్కనపల్లి లక్ష్మణాచారి, బొంగూరు రఘుగౌడ్, కేవి రంగారెడ్డి, రాయబండి కరుణాచారి,
ఒంగోజు వేణాచారి, మేడోజు రామబ్రహ్మం, సోమోజు శ్రీకాంతాచారి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళ తెలంగాణ సమాజం మనమందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.